హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నేను వీడియోలో అత్తయ్యకి హెయిర్ కలర్ పెట్టినప్పుడు రెడ్ కలర్ అయితే వచ్చేసింది. అలా బాగోదని చెప్పి అయితే చాలామంది కామెంట్ చేశారు అండ్ వీడియో బాగుందని కామెంట్ చేశారు. శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు. నిన్నైతే నేను హెన్నా పౌడర్ అయితే కలుపుకొని తీసుకొచ్చాను కదా తిరుపతి నుంచి. ఇప్పుడైతే ఇండిగో పౌడర్ ఇన్స్టెంట్గా అయితే కలుపుకోవచ్చు. ఈ ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే మనకు 1 ఇయర్ పైన అయితే వచ్చేసింది. దీన్ని కూడా మనం చింతపండు రసంలో కలుపుకొని రాసుకుంటే ఏంటంటే హెయిర్కి అనేది నలుపు అనేది ఎక్కువ వచ్చిద్ది అండ్ ఎక్కువ రోజులు కూడా ఉండిద్ది. అందుకని అయితే ఇంకా నేను అది బాగా కలిపేసి ఇంకా మళ్ళీ కూడా అప్లై చేశాను. సో ఇది కూడా ఒక 2 hours అయితే పెట్టుకోవాలి. న్యాచురల్ డైస్ అయితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. మనము ఆర్టిఫిషియల్ అంటే బయట దొరికే తీసుకుని వేసుకుంటే కనుక ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాన్సర్, స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ఎలర్జీస్ చాలానే ఉంటాయి. నేను నా రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేసా. సో 2 hours అయినాక హెడ్ వాష్ చేస్తే చూసారు కదా ఎంత నల్లగా బేబీ హెయిర్ లాగా ఉంది. కానీ ఏదో కలర్ వేసినట్టు ఆర్టిఫిషియల్గా అయితే కనిపించలేదు. చాలా న్యాచురల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. 12:30 అవుతున్నట్టుంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యా నేను, ఎందుకంటే మేము శివరాత్రి చేసుకోవట్లేదు కదా. చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాను చెప్పండి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఏం చేయలేం. సో ఇప్పుడు ఈరోజు సండే కదా, మీరందరూ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ ఈరోజు వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్ కూడా నేను ఈరోజు పెట్టలేదు. మాకు నెట్ ప్రాబ్లం వచ్చింది. నిన్నంతా వాటర్ లేక నెట్ కనెక్షన్ కూడా పోయింది. సో అది ఇప్పుడే సెట్ అయింది. నాకు తెలిసి ఈరోజు వ్లాగ్ నిన్నటిది పెడతాను అనుకుంటున్నా, చూడాలి ఇంకా. సో పండగలప్పుడు ఇలా డల్గా ఉంటే భలే నీరసంగా చిరాగ్గా ఉండిద్ది కదా. సో ఈరోజు ఆకుకూర పప్పు టమాటా నేనే బాగుండుతానని మా ఆయనకు నమ్మకం అంట. మా అత్తయ్య వంట చేస్తున్నా కూడా వద్దొద్దు మావిడే బాగుండిద్దని నాతో వండిచ్చారు. ఏం అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు బాగా రావని నా ఫీలింగు. అన్నము కూర అయిపోయినాయి. మా అత్తయ్యకి హెయిర్ కలర్ వేసాను కదా, అది కూడా చూపిస్తాను రండి. ఏం చేస్తున్నారు చూడండి వీళ్ళు ఇక్కడ. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఎందుకు కొడుతున్నావు? అరే ఎందుకు కొడుతున్నావు అంటే దేంతో కొడుతున్నావు అని చెప్తావే. నా తెలుసు కొడతావు. ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకీ? ఇదిగోండి మా అత్తయ్య జుట్టు నల్లగా అయింది. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నువ్వు. అమ్మా నాన్న ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అవి డబ్బులయ్యి దేని వేసాడు మరి ఇంక లేవుగా. అయితే ఇంకేడకి వెళ్ళలేము మనం. చెప్పు ఇదిగో నువ్వు నాన్న అమ్మ ఎక్కడికి వెళ్దావు? ఏయ్ ఏంటి? నన్ను కూడా కొడతావా? ఒకసారి ఉండు, నోరు తెరు. అయ్యగారు ఎగిరి ఎందుకు తగిలింది దెబ్బ చెప్పు. ఎందుకు తగిలింది? బ్లడ్ వచ్చేస్తుందిలే కానీ ఎందుకు తగిలింది చెప్పు. నీకు ఇష్టం కదా నాన్న, అందుకని వేసుకున్నా. నీకు ఇష్టమా? చెప్పు. తిరుపతి ఎవరెవరు? తిరుపతి వెళ్దామా? అమ్మ నాన్న వద్దు అన్న, మన ముగ్గురు ఇక్కడ ఉందామన్నా. కాలు తెగిరితన్ని నువ్వు అమ్మా నాన్న ఎందుకు వద్దన్నావు అన్నావు అలాగా? అందరం వెళ్దాము. నువ్వు నేను తాత నానమ్మ అమ్మా నాన్న అందరూ తిరుపతి వెళ్దాం. అంతేగాని ఆయన ఉండడు మమ్మల్ని వద్దంటే ఊరుకోడు. రోడి ఫిల్ ఉండడంట. ఉంటే అట్ట మమ్మల్ని ఎవరు ఆడ ఆయన పడ్డమేమో కానీ మనల్ని తొక్కి తొక్కి నారదీస్తాడు. అన్నం తినవా? టైం ఎంత అయిందో తెలుసా నాన్న? అన్నం తింటావా? ఏయ్ 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 ఎక్కడ తగులుతాయి అని భయం వేస్తుంది అసలు. అన్నం అదిగో పిలుస్తుంది అమ్మ. పిలిస్తే పిలుచుకునిద్దిలే, అమ్మేగా అనుకుంటాడు ఆయన. బాబు హలో మిస్టర్ రాజహవిష్ బాబు. అంతే హార్ట్ అటాక్ వచ్చింది మా అబ్బాయి దెబ్బకి. ఏం లేదు, మిమ్మల్ని చూసి ఇంకొంచెం ఎక్కువ గారాబం చేస్తున్నాను. నేను ఊరు వచ్చేటప్పుడే చెప్పా, ఆడికి వెళ్ళాక నీకు ఏ ఆశలు నేను చూడలేక చచ్చిపోతాను ఆయన అని. తాత అంట అన్నం పెడదాం తాతకి. ఆకలి అవుతుందంటరా. వాళ్ళకి అన్నం పెడుతున్నావా నువ్వు? బాయ్ గాయ్స్. హ్యాపీ శివరాత్రి చెప్పు. హ్యాపీ శివరాత్రి చెప్పు. కనపడతారులే. హ్యాపీ శివరాత్రి చెప్పే. నిన్న మేము మీషోలో తీసుకున్నాం కదా ట్విన్నింగ్ డ్రెస్సెస్, ఇప్పుడైతే వేసుకుంటున్నాము. సో ఎట్లా ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకా మంచిగా రెడీ అయితే ఇంకా బాగుంటుంది. ఇది హోలీ కోసం అని తీసుకున్నా. నెక్స్ట్ మంత్లో హోలీ ఉంది కదా, దానికోసమని వీడియో తీసుకుందామని చెప్పేసి
మీషో నుండి ఆర్డర్ చేశాను, చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేసినాయి. అండ్ ఫిట్ కూడా సరిపోయింది, ఎల్ సైజ్ అయితే పెట్టేసాము ఇద్దరు కలిపి. సో అదైతే ఫిట్టింగ్ కూడా సరిపోయింది, మీరు కూడా చూసి పెట్టుకోండి. చాలామంది హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా కమ్యూనిటీస్లో, అట్లాగా వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. దీనిలో ఇవే కాదు, ఇంకా కలర్ వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇది నచ్చి నేను తీసుకున్నా, మా ఆయనకేమి ఇది నచ్చలేదు, ఏంటిది అని చెప్పి అంటా ఉన్నారు. తీసుకున్నాను కదా, ట్విన్నింగ్ వీడియో కూడా అయిపోయింది. సో లింక్స్ అనే ఇచ్చేస్తాను చూడండి. అవే పడుకున్నాడు, ఎందుకే ఇంకా ఈ బొట్లు అయితే రోజు పెట్టుకుంటున్నా, క్యూట్గా ఉన్నాయి కదా. ఈ బర్డ్స్ ఇయర్ రింగ్స్ కూడా నాకు భలే నచ్చినాయి, కంటిన్యూస్గా ఇవే పెట్టుకుంటున్నా చాలా డేస్ నుంచి. సో ఫైనల్గా నా జుట్టు అయితే అస్సలు దారుణంగా తయారైంది. అందుకనే ఇంకా మా అత్తయ్యకి చెప్తే అత్తయ్య ఇంకా ఆయిల్ అప్లై చేసేసి ఈరిపోయిన మా చిన్న అత్తయ్య దగ్గర నుంచి తీసుకొచ్చారు మా వారు బయటికి వెళ్ళినప్పుడు. సో అసలు తల నిండా పేలు కాదు ఈపులు. అవి కూడా లాస్ట్ టైం నేను షాంపూ పెట్టుకున్నా కదా, అప్పుడైతే చచ్చిపోయినాయి ఉన్నాయి అనమాట. బట్ జుట్టు అంతా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఫుల్ పెయిన్ వస్తుంది, కానీ మనకి పెయిన్ కాదు ముఖ్యం, ఆ తలలో ఉన్న ఈపులు వెళ్ళిపోవడం ముఖ్యం. మా అత్తయ్య అదే అన్నారు, నొప్పి వస్తే చెప్పు అని చెప్పి. కానీ నేను నొప్పైనా తట్టుకుంటా, నాకైతే ఈ వద్దు చాలా చండాలంగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అవైతే తీస్తున్నా. ఇంకా డాండ్రఫ్ కూడా మొత్తం పోయింది, కానీ మధ్యలో చోటు ఉందంట, మరి నేను సరిగా అప్లై చేసుకోవట్లేదో మరేమో తెలీదు. ఇంకా తర్వాత ఫుల్గా నూనె పెట్టేసి పేలుతో దూతుంటే 4-5 పేలు వచ్చినాయి. ఇంకా లేవు కదా అని వదిలేస్తుంటేనేమో దారుణంగా తయారవుతుంది. ఇలాంటివి ఏమో చూపించద్దు అంటారు. ఇవి కూడా నార్మల్ ప్రాబ్లమ్సే కదా. సో అందుకే ఇంకా హెయిర్ కూడా చూసారు కదా ఎంత దారుణంగా హెయిర్ ఫాల్ అయిందో, ఇవన్నీ దూవడం వల్ల. ఇంతలో మా అత్తయ్య పాపం కాలు పట్టేసింది. చాలా రోజులు అయింది అలా పట్టేసి. ఆ రోజు పట్టేసింది అన్న, ఆ రోజు నుంచి మధ్యలో పట్టేస్తానే ఉంది. నేను ఊరు వెళ్ళిపోయినాక పెద్దగా బిజినెస్ అలా స్లోగా ఉండడం వల్ల, అత్తయ్యకి కూడా బాగోపోవడం వల్ల, ఎక్కువ వీడియోస్ పెడితేనే మనకు సేల్స్ అవుతాయి. అత్తయ్య వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఇలాగా మనకి స్టాక్ అయితే మళ్ళీ తెచ్చారు నన్ను ఊరు వెళ్ళినాక కూడా కొన్ని కొత్త స్టాక్ అయితే తెచ్చారు. సో మన ఓల్డ్ స్టాక్ కొత్త స్టాక్ మొత్తం కలిపి పెడదాం అనుకుంటున్నాము. ఇదైతే ఒకళ్ళకి కొరియర్, ఈ బాక్స్ మేము 800కి పంపిస్తే సంక్రాంతి టైంలో వాళ్ళు డోర్ క్లోజ్ ఉందని కొరియర్ వెనక్కి వచ్చేసింది. తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఇంక వద్దనేసారు. సో ఈ బాక్స్గా తీసుకుంటామంటే 800 కదా, నేను 750కే ఇచ్చేస్తాను, తీసుకోండి. సో అన్నీ కూడా మేము ఇప్పుడు క్లియరెన్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవైతే జస్ట్ 18 రూపీస్కి సెట్ మొత్తం ఇస్తాము. ఇవైతే 20 రూపీస్ సెట్, ఇది 13 రూపీస్ ఒక క్లిప్పు, ఇది 8 రూపీసే ఒక క్లిప్పు. ఇవైతే 35 రూపీస్ హెయిర్ బ్యాండ్స్, సైడ్కి వస్తుంది అనమాట డిజైన్, చాలా బాగుంది. యాక్చువల్ ప్రైజెస్కి అన్నీ కూడా తగ్గించి చెప్తున్నా నేను. ఈ యూ పిన్స్వి కూడా 18 రూపీస్కే ఇచ్చేస్తా. ఈ జడ అప్పుడు మనం 320 దాకా అమ్మాం కదా, ఇప్పుడైతే నేను 280కే ఇచ్చేస్తాను. ఆల్రెడీ నిన్ననే నేను షార్ట్ పెట్టాను కదా. సో క్లాసిక్ కోన్స్ కూడా 10 రూపీస్కి, కరాచీ కోన్స్ 13-15 రూపీస్కి ఇచ్చేస్తాను. ఇవి అప్పుడు 15 రూపాయలకి అమ్మాం కదా, ఇప్పుడు 13 రూపాయలకే ఇచ్చేస్తాను. ఇవి అప్పుడు 30 రూపాయలకి అమ్మాం కదా, ఇప్పుడు అయితే 28 రూపాయలకి ఇచ్చేస్తాను. ఈ శారీ పిన్స్ కూడా 18 రూపీస్కి ఇచ్చేస్తాను. అండ్ టిక్స్ కూడా ప్లెయిన్వి అయితే 25, డిజైనర్వి అయితే మాత్రం 28 రూపీస్కి ఇస్తా. బనానా క్లిప్స్ ఏవైనా తీసుకోండి, 18 రూపీస్ మాత్రమే. సో ఈ చిన్న క్లిప్స్ కూడా మనకు అప్పుడు మనం 10 రూపీస్కి అమ్మాం కదా, ఇవి కూడా నేను 8 రూపీస్కి ఇస్తా. సో ఇవి కూడా 8 రూపీస్కి ఇస్తా. మీరు బల్క్లో తీసుకుంటానంటే ఇంకొంచెం తగ్గిస్తాం. సో మెటల్ క్లిప్స్ ఎక్కడ చూసుకున్నా సరే మనకి 20 రూపాయలకి తక్కువే రావు కదా, మనమైతే ఇప్పుడు 15 రూపాయలకి ఇస్తున్నాం. దీనిలో సిల్వరు గోల్డ్ ఉంది. సో ఇది కూడా 20 రూపీస్ అన్బ్రేకబుల్ క్లిప్స్ 18 రూపీస్కి ఇచ్చేస్తాను. ఇవి కూడా బటర్ఫ్లై అన్బ్రేకబుల్ క్లిప్స్ 8 రూపీస్కే ఇచ్చేస్తాను. ఇది కూడా 18 రూపీస్. లిప్ బామ్స్ ఏవైనా తీసుకోండి, జస్ట్ 18 రూపీస్కే ఇచ్చేస్తాను. హెయిర్ బ్యాండ్ అయితే 15 రూపాయలకి ఇచ్చేస్తాను. ఇవి కూడా నేను 18 రూపాయలకి ఇచ్చేస్తాను. ఇవైతేనేమో 13 రూపాయలకి ఇచ్చేస్తాను. సో ఈ క్లిప్స్ ఏమైనా తీసుకున్నారంటే 13 రూపాయలకి ఇస్తాను. ఇంకా మన దగ్గర స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, మా అత్తయ్య సర్దేసినట్టున్నారు. సో స్టిక్కర్ ప్యాకెట్స్ స్టోన్స్వి మనకు బయట 10 రూపాయలు కదా, నేనైతే 9 రూపాయలకే ఇచ్చేస్తాను. సో 6 రూపాయలు ఉన్నాయి అన్నీ కూడా 5 రూపాయలకి, 10 రూపాయలు అన్నీ 8 రూపాయలకి అట్లా అయితే ఇచ్చేస్తాను. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. సో స్టాక్ అయితే క్లియర్ చేసేయండి అబ్బా. సో ఇవన్నీ మనకు రోజు ఉపయోగపడే తక్కువ ప్రైజే, కాకపోతే డెలివరీ ఛార్జెస్ 100 రూపీస్ అనేది కామన్గా ఉండిద్ది. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆటోలో ఎక్కి వెళ్ళి వచ్చేసరికి ఆ డబ్బులు అయిపోతాయి. మనం ఇంట్లో నుంచి హాయిగా చూసి తీసుకుంటాం కదా, ఆ ఒక్క పాయింట్ని కొంచెం కన్సిడర్ చేసి మా కలెక్షన్ని ఖాళీ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ స్టాక్ మాత్రం ఇలా 800 రూపీస్ వెనక్కి వచ్చేసరికి మాత్రం చాలా బాధేసింది. శ్రీకాకుళం నుంచి వచ్చేసింది. సో ఎవరి తప్పైనా మూల్యం మాత్రం మేమే చెల్లించాల్సి వచ్చింది. సో అదన్నమాట సంగతి. ఓకే, ఏమన్నా చెప్తారా అత్తయ్య?
త్వరగా క్లియర్ చేయండి అమ్మా. మరి కొత్త స్టాక్తో వచ్చేస్తాను మీ ముందుకి. మళ్ళీ మీరు ఏమన్నా ఆర్డర్ ఇస్తే. జడలు మాత్రం సూపర్గా వెళ్ళి అదొక్క పీసే మిగిలింది, ఇదొక్కటే మిగిలిపోయింది. చాలా జల్లు పంపించేసా. సరే ఓకే బాయ్. అయితే కాలు ఫుల్గా పట్టేసింది కాబట్టి టీ పెట్టమన్నారు. మామూలుగా అయితే పెట్టట్లేదు ఈ మధ్య, నేను అత్తయ్య పెట్టేసుకుంటున్నారు. సో పక్కన టీ పెట్టేశాను, ఓ పక్కన హవి పాలు తాగుతానంటే పాలు కాచేసాను. రా నాన్న, కర్ర తీసుకొని కొడతా ఇక. ఇప్పుడు ఎలా వచ్చినాయో టేస్ట్ చెప్పాలి, చాలా నెలల తర్వాత పెడుతున్న టీ. చెప్పండి, నిజంగానే బాగున్నాయా? మొహం ఎందుకు మరి అలా పెట్టుకున్నారు? కాళ్ళ నొప్పితోనా? పిలవండి మామయ్యని. ఆయన నిద్రపోతున్నారు. ఏం తీసుకెళ్తున్నావు నానా? పడేసాయి అంతే. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు పాలు తాగుతావా? ఓకే పద. స్టేజింగ్ ఊడిపోద్దు, స్టేజింగ్ ఊడిపోద్దు. ఇక మా అత్తయ్య వాళ్ళకి టీ పెట్టిన తర్వాత మల్టీ మిల్లెట్ రాగి పౌడర్ అయితే తీసుకున్నాను నేను. సో ఇవన్నీ కూడా నేను శ్రీదేవి హెర్బల్స్ నుంచే తీసుకున్నాను, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఐటెం చాలా బాగుంది. జెన్యూన్గా చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ చాలా 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 బాగున్నాయి. సో మీరు కావాలంటే ట్రై చేయండి, నేను నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా. మీకు ఇష్టమైతే తీసుకోండి. నాకైతే చాలా బాగా వర్క్ అయినట్టు అనిపించింది. మిల్లెట్ రాగి జావ కానీ, హెన్నాస్ కానీ, డాండ్రఫ్ ప్యాక్ కానీ, పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గ్రీన్ టీ కానీ, అండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏబీసీ మాల్ట్ కానీ, ఇవన్నీ నేను అక్కడే తీసుకున్నా. సో ఇప్పుడైతే నేను అత్తయ్య వాళ్ళకి, మా ఆయనకి, హవి కోసం, అందరి కోసం కూడా కాచాను. సో దీనికి ఏంటంటే 1 గ్లాస్కి 2 స్పూన్స్ మిల్లెట్ జావ అయితే సరిపోయింది. దీనిలో చాలా రకాలే ఉన్నాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కావాలంటే పాలు పోసుకోండి, నాకైతే పాలు పోసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి పాలు పోసుకోవట్లే. అత్తయ్యకి, మావికి మాత్రం పాలు పోసాను. ఇంక ఇప్పుడైతే తీసుకొని వెళ్ళి ఇచ్చాను. యాక్చువల్లీ మా ఆయన అసలు రాగి జావ అంటే అస్సలు ఇష్టపడ్డు, అలాంటిది మా ఆయన కూడా రాగి జావ బాగుందని చెప్పి తాగుతున్నాడు. హైలైట్ విషయం అదే. సో హవి కూడా వచ్చాడు, హవి వచ్చినాక హవి కూడా తాగిస్తే హవి కూడా ఇష్టంగా తాగాడు. హవి తాగడేమో అనుకున్నా, ఈ మధ్య మామూలు రాగి జావ తాగట్లా, బట్ ఇది మాత్రం ఇష్టంగా తాగాడు. బాగుంది కానీ మొత్తం తాగేసాడు. బడాస్ ఎత్తుకొని ఊరు వెళ్ళిపోతున్నా మా భర్త గారు. డుంబుకు డంబకు తీసేసుకున్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు తాతకి? 2 పెద్ద మీద చూడు ఎలా కనపడుతుందో. వాటర్ తాగు ఫస్ట్. ఆయనేమి మనం మోసం చేస్తే మోసవాడు. తాగాడు వాటర్ తాత. వేసేసే టాబ్లెట్. వెరీ గుడ్. హోమియో బిల్లలు వేసుకుంటున్నా నానమ్మ. ఇదేనికి అత్తయ్య? కాలుకి చేతికేనా? చేతికి. ఇంకా మా వారు ఈరోజు వెళ్ళిపోతున్నారు, నేనైతే వెళ్ళడం లేదు. ఇంకా సరే అని చెప్పి అత్తయ్యకి అయితే కాలు పట్టేసింది, అసలు నడవడానికి కూడా రావట్లేదు. ఇక నేను పని అయితే చేసుకుంటున్నా. ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇప్పుడు షింకులు అయితే బోల్డ్ అన్నట్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. అవి నాన్నకు బాయ్ చెప్పు. ఫోన్ వచ్చింది. మనము కౌకి గడ్డి పెట్టాలి కదా, గడ్డి పెట్టవా? పాపం ఏడుస్తుంది కదా 4 days నుంచి. వెళ్దామా మనం? వద్దంట. ఎక్కడా ఎక్కడా? నొప్పి నొప్పి ఎక్కడే? బాయ్. మరి నేను రాట్లా, నాతో ఉంటావా నాన్నతో ఉంటావా? నీ ఇష్టం. నేను రాట్లా, నేను రెడీ అవ్వలేదు చూడు. సరే బాయ్ చెప్పే నాన్నకి. వచ్చే హక్ చేసుకో గట్టిగా, హక్ చేసుకో గట్టిగా, హక్ చేసుకో. సరే ఇక రావాలి, టైం అయిపోతుంది.
సరే వెళ్ళు అయితే బాయ్. నేనైతే కవ్వుకి గడ్డి పెడతాను, ట్రైన్స్ చూస్తాను, క్యాట్స్ చూస్తాను, వెళ్తావు నువ్వు పెట్ట. ఉయ్యాలు ఊగుతాను అక్కడ. ఊగుదామా? మరి వచ్చేసాయి, వెళ్ళిపోదాం. నాన్నకు బాయ్ చెప్పే ఫస్ట్. కిస్ పెట్టు. బాయ్. హగ్ చేసుకోవా? అసలు వదిలిన పట్టుకుంటాడు నాయన. బాగా రజాలా బాయ్ చెప్పే నాన్నకి. బాయ్ గాయ్స్. డాక్యుమెంట్లు చెప్తాను, అలా కుదిరితే వాళ్ళని రమ్మంట, లేదంటే నాన్నకి బాయ్ చెప్తున్నాను. తిరిగి మా తాత కొట్టేస్తాడు. వద్దు నాన్న. హక్ చేసుకోవా? హక్ చేసుకుందాం. అది కింద పెట్టి హక్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టి నెక్స్ట్ వీక్ రా అని చెప్పు నానా. నెక్స్ట్ వీక్ రా అని చెప్పు నానా. నెక్స్ట్ వీక్ రా అని చెప్పు నానా. నెక్స్ట్ వీక్ రా. రకం దా, మనం నాన్నకి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పొద్దండా. నీకు ఎందుకే డోలు? చేతిలో చెరోటి ఉండాలి ఏంది నీకు? ఇదిగో ఐసా. లిఫ్ట్ దగ్గర బాగా చెప్తావా? హలో, వస్తున్నా, కిందకి వస్తుంది లిఫ్ట్లో. సరే బాయ్. సరే జాగ్రత్త. మనం ఉయ్యాలో కదా, మరి నాన్న పంపించేయి. నువ్వు ఆనందంగా ఫీల్ అవ్వు. నాయన మీ ప్రేమికులు పాపం వారం రోజులు దూరంగా ఉండడం ఎంత కష్టమైన పను కదా. వచ్చేసాయి. లిఫ్ట్ వేస్తావా? బాయ్. బాయ్. లవ్ యూ. సరే బాయ్. మనం అటు వెళ్దాం పా, బాల్కనీలోకి వెళ్ళి నాన్నకు బాయ్ చెప్దాం పా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు బాల్కనీలకు రాగా నాన్న అని ఎడుతున్నాడు. వాళ్ళ నాన్న ఆటోలో వెళ్ళిపోతున్నాడని. లేదులే, వస్తాడులే. ఆయన వాళ్ళ నాన్న ఆటోలో వెళ్ళిపోతున్నాడంట, వెళ్ళిపోతున్నాడు అని ఎడుతున్నాడు. అప్పుడు తప్పో దానికి మా ఆయన వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను మా ఆయనతో కూడా వెళ్ళి ఉండాలి, బట్ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి, చూద్దాం రేపు బ్లాగ్లో. సో సింక్లో అయితే కొన్ని అంట్లు ఉన్నాయి, అక్కడ బట్టలు ఉన్నాయి, మడతేసేయాలి. ఇంకా అత్తయ్యకి అయితే అస్సలు కాలు రావట్లేదు. సో అదనమాట సంగతి. అయితే ఇప్పుడు కెమెరా ఒకటి పద్దాకా టైం ఇప్పుడు ఎంత అయిందంటే 9:30 అయింది. సో నేను ఫ్రెష్ అయిపోయా, వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. సో షింక్లో వంటలన్నీ క్లీన్ చేసేసాను, ఇక్కడంతా క్లీన్ చేసేసా, టేబుల్ కూడా క్లీన్ చేసేసా. ఈ నానమ్మ మనవడు వాళ్ళ నాన్న వెళ్ళిన దగ్గర నుంచి ఆపితే ఒట్టు. చేయండి మరి, వీడియో కాల్ చేయండి, పెట్టేయండి. నేను చేయట్లా, మీరే చేసుకోండి. గుడ్ నైట్ చెప్పు. బాయ్ గాయ్స్, గుడ్ నైట్ అను. ఏం తగ్గియాలి? ఫ్యాన్ అయినా సరే నాన్న. సరే పడుకో, కళ్ళు మూసుకో. వేస్తున్నాయి, కళ్ళు మూసుకో. గుడ్ నైట్, బాయ్ గాయ్స్. అసలు ఎక్కడ పడుకుంటున్నాడు? నానా అని ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంకా మళ్ళీ వీడియో కాల్ చేస్తే వాళ్ళ నాన్న చూసుకున్నాడు కాసేపు. ఏదేమైనా వాళ్ళ నాన్న చాలాసేపు కలవరిచ్చాడు. ఇక ఏదో కబుర్లు చెప్పి వాళ్ళ నాన్నకి పాపం ఆడికెళ్ళినాక బస్సు 1 hour లేట్ అంట.
ఇక్కడ ఉన్నా బాగుండేది. బట్ ఇంక వెళ్ళిపోవాలి కదా, తప్పదు, ఇంక వెళ్ళిపోయారు. మార్నింగ్ స్టార్ కదా, చాలా దూరం వెళ్ళాలి ముందు మనము బస్సు ఎక్కడం కోసమే. సో రేపు మార్నింగ్ అయినా తిరుపతి రీచ్ అయిపోతారు. మేము ఇంకా మా పనులు మాకు సరిపోతాయి. రేపు మార్నింగ్ నేను యోగా క్లాస్ జాయిన్ అవుతున్నాను. సో రేపు వీడియో కూడా చూడండి, చాలా సర్ప్రైజింగ్గా ఉండిద్ది, చాలా ఇంట్రెస్టింగ్గా. ఇంకా వాళ్ళ నాన్న బస్సు వచ్చిందని పెట్టేశాడు. తర్వాత ఫుల్ లేట్ చేశాడు. ఇక భుజం మీద ఎత్తుకొని పడుకోబెట్టేసరికి 11 o'clock అయితే అయిపోయింది. ఇంతే. వీడియో నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.